గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి ఉద్యోగుల మేలు కోసం గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ను తెస్తే ఆయన గగ్గోలు పెట్టారు. దీనివల్ల ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతింటాయని గుండెలు బాదుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం తరహాలోనే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ను తెస్తే కిమ్మనటం లేదు చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ తరపున 2 మంత్రులు ఉన్నా తనపై ఉన్న కేసులకు భయపడి యూపీఎస్ను వ్యతిరేకించే సాహసం ఆయన చేయటం లేదు. దీంతో చంద్రబాబు వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉద్యోగుల పింఛన్ విషయంలో సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం మెరుగైన పింఛన్ వచ్చేలా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ తెస్తే చంద్రబాబు వ్యతిరేకించారని గుర్తు చేశారు. జీపీఎస్ విధానంతో ఉద్యోగులకు నష్టం జరుగుతుందని సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుతో పాటు కూటమి నేతలు ప్రచారం చేశారని ఉద్యోగుల సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎస్, జీపీఎస్ విధానాన్ని సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొస్తామని హామీ ఇచ్చారని పేర్కొంటున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ ను వ్యతిరేకించిన చంద్రబాబు తాను భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ పేరుతో జీపీఎస్ తరహాలోనే తెచ్చిన నోరు మెదపకపోవడంపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది ఆయన 2 కళ్ల సిద్ధాంతానికి అద్దం పడుతోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు జీపీఎస్ తరహాలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ ను తెచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. అయినప్పటికీ కేంద్ర మంత్రి మండలిలో 2 టీడీపీ సభ్యులు ఉన్నా చంద్రబాబు వ్యతిరేకించకపోవడంపై మండిపడుతున్నారు. ఇది చంద్రబాబు, కూటమి నేతలు సిపిఎస్ ఉద్యోగులకు మోసం చేయడమేనని సిపిఎస్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీపీఎస్ వల్ల ఉద్యోగులకు నష్టం జరుగుతుందని ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన యూపీఎస్ వల్ల కూడా అంతే నష్టం జరుగుతున్నా నోరు విప్పకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. సిపిఎస్ ఉద్యోగులను దగా చేయడమే ఆయన ఉద్దేశమని వారు దుయ్యబడుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు సిపిఎస్, జీపీఎస్ విధానాన్ని సమీక్షించకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు జూలై 12న జీపీఎస్ అమలుకు ఆర్థిక శాఖ ద్వారా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయించారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. జీపీఎస్ అమలు కోసం గెజిట్ అమలు చేయకపోవడంతోనే చంద్రబాబు మోసపూరిత నైజం బయటపడిందని నిప్పులు చెరుగుతున్నారు. కేంద్రం యూపీఎస్ తెస్తే కనీసం మాట్లాడకపోవడం కూటమి నేతల ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోందని సిపిఎస్ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.